హాయ్ గైస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అందరికీ చాలా చాలా ఇష్టమైన ఎగ్ కర్రీ. ఎగ్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేసినట్టు ఎగ్ కర్రీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ అలానే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నా వీడియో స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ట్రై చేయండి. మరెందుకు లేటు, నా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్లో 3 గుడ్లు అనేవి బాయిల్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల గుడ్లు అనేవి చాలా వేగంగా ఉడుకుతాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అందులో వేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి తేరగా వేగించుకోండి. ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయినాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలి. చల్లారినాక 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. అలానే జీడిపప్పు వేయించుకుని జీడిపప్పు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే అల్లము వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు వస్తుంది పేస్ట్. బాయిల్ అయిపోయిన ఎగ్స్ అనేవి తొక్క తీసుకొని పక్కన ఉంచుకోండి. తీసుకొని కొంచెం గంటలు పెట్టుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా గంటలు పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపలికి గ్రేవీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ కొరియండర్, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోనే గంటలు పెట్టుకుని ఎగ్స్ అనేవి వేయించుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా వేయించుకోండి ఎగ్స్ అనేవి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, అలానే చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి, ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ అనేవి కింద గ్రైండ్ చేసి పెట్టుకొని ఆనియన్ పేస్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కొరియండర్, అలానే 1 టీ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయినాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవనేవి ఇందులోనే వేసుకోవాలి. వేయించుకున్నాక గ్రేవీ కోసం 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అలానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది ఈ విధంగా